ఈ పెంతెకోస్తు ఇనిషియేటివ్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇది హిస్టారికల్ థింగ్ అనమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరము ముఖ్యంగా యూదులు 3 పండుగలకు అక్కడికి వస్తారు, తప్పనిసరిగా రావాలి. అయితే అక్కడ ఆ యెరూషలేములోనే ఆ యొక్క పండగ ఆచరిస్తారు. ఎందుకంటే యెరూషలేమునే కదా. మరి సొలొమోన్ గారు ఎక్కడ కట్టారు మందిరం అని అంటే యెరూషలేములోనే కదా. కనెక్షన్స్ అన్నీ కూడా యెరూషలేముతో ఉన్నాయి అన్నమాట. మరి ప్రధాన యాజకులు, యూదులు, యోధా మతము, ఈ సెటప్ అంతా, ఈ రిలీజియస్ సెటప్ అంతా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందని అంటే జెరూషలేములో ఎస్టాబ్లిష్ అయిందనమాట. అయితే హింస రావటం వల్ల వీళ్ళు చెదిరిపోయారు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. తర్వాత వీళ్ళు ఎక్కడ చెదిరిపోయారంటే యూదులు అప్పుడు ఆకాశం క్రింద ఉన్న అని వ్రాయబడుతుంది. చూసారండి, ఎన్నో వచనం అంటే అది 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ పండగ ఆచరించడానికి ఆకాశము క్రింద ఉన్న అంటే ఆల్మోస్ట్ అంత కవర్ చేసేసారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటానికి మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అనమాట. అందరూ ఆ ప్రాంతాల నుండి వచ్చారు. దేనికి వచ్చారో తెలుసు ఇప్పుడు మనకి. ఆ పండగ ఆచరించాలి. వీళ్ళు ఏమంటారంటే యాత్రికులు, పిలిగ్రిమ్స్ అంటారు. అక్కడ పండగ ఆచరించి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతారనమాట. కేవలం వీళ్ళు యూదులే. ఆయా ప్రాంతాల నుండి వచ్చినప్పుడు ఎవరైతే యూదులు చెదిరిపోయారో ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంత భాషలు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ ప్రాంతం యొక్క భాష కూడా వారికి వచ్చు. ఇప్పుడు సపోజ్ మనందరం తెలుగు వాళ్ళ, ఓకే, ఇప్పుడు మీరు జర్మనీ వెళ్ళారు, మీకు ఆటోమేటిక్గా మీకు జర్మనీ వచ్చేస్తుంది. నేను డచ్ వెళ్ళాను, నాకు డచ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అలాగే మీరు అమెరికా వెళ్ళి మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో అలాగే మీరు అరబ్ కంట్రీస్ వెళ్తే అరబ్ లాంగ్వేజ్ వస్తుంది. తెలుగులో మనందరం, నాకు వచ్చిన డచ్ మీకు రాదు, మీకు వచ్చిన జర్మన్ నాకు రాదు. చూసారా, ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఎందుకంటే యూదులందరూ హీబ్రూ మాట్లాడతారు. వాళ్ళ మదర్ టంగ్ ఏంటంటే హీబ్రూ. తర్వాత హీబ్రూ మాట్లాడతారు వాళ్ళు. అక్కడ ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో పండగ మాత్రం ఇక్కడికి వస్తారో ఆ దేశ భాష వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా న్యాచురల్లీ వచ్చేస్తుంది అనమాట. అది అందువలన వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ భాషలో మాట్లాడుకుంటారండి? హెబ్రియే కదా. మన తెలుగులో కలిసి తెలుగులో మాట్లాడుకుంటాం, జర్మన్లో ఏం మాట్లాడుకోము మనం. ఎందుకంటే మన తెలుగులో కనుక వి స్పీక్ ఇన్ తెలుగు కదా. మళ్ళీ అది సహజం, జనరల్, అది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే వీళ్ళందరూ యెరూషలేములో కాపురం ఉంటారంటే వచ్చారనమాట. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు, పండగకు వచ్చారు. ఆ వచ్చిన లిస్టు ఒకటి ఉంది చూడండి మీరు. 9 నుంచి 11 వరకు మనం చదివితే ఎవరెవరు వచ్చారు అనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఎక్కడుందంటే 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఈరోజు మనం ఆ వచనాలే చదవబోతున్నాం, ఓకేనా? ఆ వచ్చిన వాళ్ళు, ఎక్కడికి వచ్చిన వాళ్ళు? యెరూషలేము వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇదిగో ఇక్కడ లిస్ట్ ఉంది. 9వ వచనం నుంచి 11 వరకు వచ్చారనమాట. 11వ వచనం వరకు చదివితే మనకు అర్థం కాగలదు. చూడండి, పార్తీయులు 9వ వచనం ఎవరు చదువుతారు? చదవండి ఎవరైనా. పార్తీయులు, మాదీయులు, ఏలామీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, ఆసియా, చాలు ఆపండి. అప్పుడు 9వ వచనంలో ఎన్ని ఉన్నాయండి? సుమారు లెక్క పెడితే సుమారు 11 ప్రావిన్సెస్ ఉన్నాయి అన్నమాట. తర్వాత 10వ వచనంలో చూడండి, లిబియా ప్రాంతంలో అంతవరకే. అక్కడ ఎంతమంది ఉన్నారు? 11. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి 10వ వచనంలో. కురేనీ దగ్గర, లిబియా దగ్గర ఒకళ్ళు, తర్వాత రోమా నుంచి వచ్చిన వాళ్ళు 2, యూదులు 3, యోధా మత ప్రవేశులు 4. ఆ యొక్క 11 కలిపితే 15. ఇంకా 2 ఇంకా 11వ వచనం చూస్తే 2 ఉంటాయి. క్రేతీయులు, అరబీలు మొదలైన ఇంకా ఉన్నారు. ఇంకా అందరూ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ చేసిన మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను
వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున భూమి మీదకు రావటం జరిగింది హిస్టరీలో. ఏ రోజునంటే పెంతెకోస్తు పండుగ దినమున చెప్పుకున్నాం గతంలో. ఆ రోజునే వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు మనం చదివిన రీతిగా సుమారు ఒక 17 దేశాలు లేక ప్రావిన్స్ నుంచి వచ్చిన వారందరూ కూడా యూదులే. మనం చెప్పుకున్నాం అనమాట. అక్కడ పార్తీలని తూర్పు దేశాల్లో ఉండేవాళ్ళు. పార్తీలు, ఏలామీలు, తర్వాత ఇంకోళ్ళు ఎవరు, మాదీయులు, తర్వాత మెసొపొతేమియా, వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మరి యోదయ నుండి, కప్పదొకియ నుండి, తర్వాత పొంతు నుండి, ఆసియా నుంచి వచ్చిన వాళ్ళందరూ, వీళ్ళంతా ఎవరంటే పంపూలియా, తర్వాత ఐగుప్తోళ్ళు మళ్ళీ నార్త్ ఆఫ్రికా వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ టర్కీ ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళు ఇవన్న ఈ 5 దేశాలు ఎవరంటే చూడండి, అక్కడ ఆ 4 వదిలేసేయండి. ఎవరిని పైన పార్తీలు, మాదీయులు, అట్లా కాదు, పార్తీలు, ఏలామీలు, మాదీయులు, మెసొపొతేమియా వారు. ఓకే, 4 అన్నమాట. వీళ్ళు ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా. ఇరాక్ వాళ్ళు వీళ్ళందరూ. తూర్పు దేశాలు అంటే ఇరాన్ అంటే, పార్తీలు అంటే దే స్పీక్ ఇరానియన్ లాంగ్వేజ్ అనమాట. సో తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారంటే, వాళ్ళ లాంగ్వేజ్ గట్రల్ లాంగ్వేజ్ అంటారు. గట్రల్ లాంగ్వేజ్ తెలుసా మీకు? పార్తీలు ఏం మాట్లాడతారంటే, గట్రల్ లాంగ్వేజ్ అంటే తెలుసా మీకు? గట్రల్ లాంగ్వేజ్ అంటే లేక హీబ్రూని గట్రల్ లాంగ్వేజ్ అంటారు. గట్రల్ అంటే గట్టు భాష అంటారు. గట్టు భాష అంటే మనం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ థ్రోట్ వెనక నుంచి వస్తుంది శబ్దం. చూసారండి, దాన్ని గట్టు లాంగ్వేజ్ అంటారు అనమాట. సో ఆ భాష మాట్లాడేవాళ్ళు వచ్చారనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు నేను వీళ్ళు రియల్గా ఏం మాట్లాడారని తెలుసుకోవటానికి అనమాట. ఓకే, మొట్టమొదటి పార్తీలు వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ పార్తియన్ లాంగ్వేజ్, గట్రల్ లాంగ్వేజ్ అనమాట. రెండవది మాదీయులు కదండి. నెక్స్ట్ ఉన్నారు మాదీయులు. ఎవరు అంటే మిడియన్ లాంగ్వేజ్లో మాట్లాడారనమాట. మూడో వాళ్ళు ఏలామీలు అంటే అరేబియా ఎడారి ప్రాంతంలో కొండ ప్రాంతం వాళ్ళు మాట్లాడారు. ఏలాం లాంగ్వేజ్ అని వాళ్ళ భాష అనమాట. నాలుగవది మెసొపొతేమియా. మెసొపొతేమియా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇరాక్ అనమాట. అంటే ల్యాండ్ బిట్వీన్ యూఫ్రటీస్, టైగ్రస్ నదుల మధ్య ఉన్న భూభాగాన్ని మెసొపొతేమియా అంటారు అనమాట. దర్ ఆర్ 2 rivers కదా. ఏదైనా వనలోనే 4లో 2 గీహోను, సిద్దికలు కాకుండా ఈ 2, ఒకటేమో యూఫ్రటీస్, టైగ్రస్, ఈ నదుల మధ్య ఉన్న మెసొపొతేమియా. వీళ్ళు కూడా గట్టర్ లాంగ్వేజ్ అంటే అక్కాడియన్ లాంగ్వేజ్ ఉంది వీళ్ళది. కల్దియన్ లాంగ్వేజ్ అనమాట. కల్దియన్ లాంగ్వేజ్ అంటే దానియేలు ఉన్నప్పుడు, దానియేలు నెబుకద్నెజర్ కాలంలో కల్దియన్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు అనమాట. సో ఆ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అనమాట. తర్వాత జోడయ అంటే జోడయ ప్రాంతం నుంచి వచ్చే 5వది జోడయ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అరమిక్ లాంగ్వేజ్ మాట్లాడారు. అరమైక్ అంటే లాంగ్వేజ్ తెలుసా? అరమైక్, నాట్ అరబిక్. అరమైక్ అని అంటే యేసు ప్రభు వారు ఏ భాష మాట్లాడారు? అరమైక్కి 22 లెటర్స్ ఉంటాయి. మనకి ఇంగ్లీష్లో 26, గ్రీక్లో 24, హీబ్రూలో 22 ఉంటాయి. అలాగే హీబ్రూ 22, ఇది 22. అంటే 2 క్లోజ్గా ఉంటాయి, అరమిక్ అండ్ హీబ్రూ. ప్రభువు మాట్లాడింది అరమైక్, ఒరిజినల్లీ ఇదే హీబ్రూ. ఓకే, తర్వాత కప్పదొకియా, ఇది కూడా గట్రల్ లాంగ్వేజ్ 6వది. పొంతుస్ మదర్ టంగ్ ఉంది వాళ్ళది మాట్లాడేవాళ్ళు. ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ ఆఫ్ ఏషియా సిథియన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అనమాట. ఏషియా మైనర్, బ్లాక్ సీ కోస్ట్ అంటారు, నల్ల సముద్రం ప్రాంతంలో ఉన్నవాళ్ళు అనమాట. వచ్చిన వాళ్ళు అనమాట, వాళ్ళు ఆ భాష మాట్లాడతారు. తర్వాత ఫ్రుగియా, ఈ 9 వచ్చిన ఫ్రుగియా, పంపూలియా, గ్రీక్ లాంగ్వేజ్ ఫ్రుగియా వాళ్ళు మాట్లాడతారు. పంపూలియా వాళ్ళు గ్రీక్ మాట్లాడతారు, ఫ్రిగియన్ లాంగ్వేజ్ అంటారు. తర్వాత ఈజిప్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? మళ్ళీ 9వ వచనం చివరి భాగం కదా.
ఐగుప్తీలో ఎవరు ఏం మాట్లాడతారు? ఐగుప్తు లాంగ్వేజ్ కాప్టిక్ లాంగ్వేజ్ అంటారు వాళ్ళది. సో దే స్పీక్ కాప్టిక్ లాంగ్వేజ్. ఓకే. తర్వాత లిబియా వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? లిబియా అంటే ఎవరు? కురేని, అదే అబ్దుల్ గడాఫీ ఉన్నాడు కదా, వాళ్ళ ప్లేస్ అనమాట. మీకు తెలుసో తెలీదా? ఈజ్ నో మోర్. తర్వాత ఆయన అక్కడ డైలెక్ట్లు మాట్లాడతారు. రోమా నుండి వచ్చిన వాళ్ళు 13, అంటే రోమా నుంచి వచ్చిన వాళ్ళు అంటే వచనం ఎప్పుడు వస్తుందనంటే 10వ వచనంలో ఉందన్నమాట. రోమా నుండి వచ్చారు, పరవాసులుగా వచ్చిన వారు. ఈ రోమా నుంచి వచ్చిన యూదులు ఏం మాట్లాడతారు? రోమన్లు ఏం మాట్లాడతారండి? లాటిన్ మాట్లాడతారు వాళ్ళు. ఆ తర్వాత యూదులు వాళ్ళు కూడా యోధ మత ప్రవిష్టులు, అంటే ప్రోసలైట్స్ అనమాట. కన్వర్ట్స్ ప్రోసలైట్స్. యూదులు యోధ మత ప్రవిష్టులు అని ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. కన్వర్ట్స్ టు జోడాయిజం 15 నంబర్లో ఉన్నారన్నమాట వీళ్ళందరూ. తర్వాత చివరిగా 11వ వచనంలో ఉన్నవారు క్రేతీయులు, అరబీలు. క్రేతీయులు ఎవరు మాట్లాడతారు? క్రేతీయులు అంటే వాళ్ళని క్రేటన్స్ అంటారనమాట. వాళ్ళు గ్రీకే మాట్లాడతారు. తీతు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసండి? ఇక్కడే క్రేతు నుంచి వచ్చిన ఆయన తీతు. పౌలు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు అనమాట. తిమోతి లుస్త్రా నుంచి వచ్చాడు, ఈయన వచ్చాడు. త్రోయా నుంచి లోకా వచ్చాడు. ఎందుకంటే వీళ్ళందరూ పౌలుతో కలిసి పనిచేసిన వాళ్ళు అనమాట. తర్వాత అరబ్స్ డైలెక్ట్స్ ఆఫ్ వాళ్ళ డైలెక్ట్స్ అంటే లిప్ ఉండదు, స్క్రిప్ట్ ఉండదు, డైలెక్ట్సే. ఇప్పుడు మనకి లిప్ ఉంది, సదరన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళకి డైలెక్ట్స్ ఉంటాయి, అంటే లిప్ అంటే స్క్రిప్ట్ లేదనమాట. అందుకనే ఇప్పుడు నాగాలాండ్ ఉందనుకోండి, 17 నాకు తెలిసిండగా మోర్ దెన్ 17 డైలెక్ట్స్ ఉన్నాయి. దే యూజ్ ఇంగ్లీష్ లెటర్స్, దట్స్ ట్రాన్స్లిటరేషన్ చేస్తారనమాట. సో లింగ్విస్టిక్స్ చదివిన వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. కనుక ఇదంతా ఈ భాష వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరునంటే యూదులు. ఓకే, ఎవరండి వీళ్ళు? అంటే ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు ఆ లాంగ్వేజెస్ ఏం మాట్లాడతారో మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఎవరు మాట్లాడారు, ఎవరి కోసం మాట్లాడారు అనేది మనకు తెలియాలి. పండగ వచ్చిన వాళ్ళందరూ ఎవరండి? యూదులే. ఆయా దేశం, ఇప్పుడు మనం చెప్పుకున్న 17 ప్రావిన్సెస్ అంటే ప్రాంతాలు, దేశాల నుండి వివిధ భాషలు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ మదర్ టంగు హెబ్రీ అయినా వీళ్ళందరూ ఆ ప్రాంతానికి వచ్చారు, పండగ చేసుకుంటున్నారు. మరి మేడగదులు ఎవరున్నారు? శిష్యులు ప్లస్ స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా సహోదరులు అందరూ అక్కడ ఉన్నారనమాట. యాక్చువల్గా గలీలీలు వాళ్ళంతా, ఎక్కువ మెజారిటీ యేసుప్రభు శిష్యులు గల్లీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ గల్లీ ప్రాంతం వచ్చిన వారు దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, మేబీ లిటిల్ ఎడ్యుకేటెడ్, వీ డోంట్ నో, బట్ దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. యెరూషలేములో వాళ్ళందరూ కూడా మంచిగా బాగా చదువుకున్న విధానం. అందుకని పౌలు గమనియేలు దగ్గర ఆయన నేర్చుకున్నప్పుడు పౌలు మంచి అంటే స్కాలర్ అనమాట, పండితుడు. ఆయన మంచిగా చదువుకొని చక్కగా లేఖనాలు బాగా పరిశోధన చేసినవాడు. కనుక అక్కడ వాళ్ళు మరి వాళ్ళకి ఆ హీబ్రూ అరమిక్ లాంగ్వేజ్ వచ్చు వాళ్ళకి. ఎవరికి? యేసుప్రభు శిష్యులకి. అంతకంటే ఎక్కువ భాషలు రావు వాళ్ళకి, ఓన్లీ వన్. ఇక్కడ అద్భుతం ఏంటంటే వీళ్ళు ఎవరు మాట్లాడారండి? శిష్యులైన వారు మేడగదిలో వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఏ భాషలో మాట్లాడారు అంటే, ఈ ఆకాశం కిందనున్న ఈ వచ్చిన యూదుల, భక్తి గల యూదులు వచ్చారు చూసారా, ఏ దేశాల్లో ఉన్నారో ఆ దేశాల యొక్క భాషలు వీళ్ళు మాట్లాడారు. మరి వీళ్ళకి ఆశ్చర్యం కదా? హౌ దే స్పీకింగ్, ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి వీళ్ళు గలీలు గారా? వచ్చిన వాళ్ళు ఎక్కడుంది? అది 7వ వచనం చూడండి. 6వ వచనంలో ఏముందనంటే,
ఆ శబ్దం వచ్చినప్పుడు జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట. ప్రతి మనుష్యుడు అంటే ఆ ఏ దేశాల నుంచి వచ్చారో, ఆ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో వారు మాట్లాడే భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు. తన తన స్వభాషతో వీళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. చూడండి 8వ వచనంలో కూడా ఒకసారి మాట చదవండి. అదిగో మనలో ప్రతివాడు అంటే వచ్చిన వాళ్ళు అనమాట. ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట. అది సో మాట్లాడింది ఎవరు? యేసు ప్రభు శిష్యులు. వింటున్నవారెవరు? ఇప్పుడు గమనించండి మీరు. మీకు ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ సంథింగ్ ఫ్రమ్ హియర్. ఎందుకనంటే ఇది సింగులరా ప్లూరలా? క్లియర్. ఇప్పుడు వీళ్ళందరూ ప్లూరల్లో మాట్లాడారు. ప్లూరల్ వీళ్ళందరికీ ఎందుకనంటే సింగులర్గా నువ్వు ప్రెస్ చేస్తున్నావు ప్రతి ఒక్కడిని. బీ కేర్ఫుల్. సింగులర్ కాదు ఇక్కడ, ఇట్ ఈజ్ ఎ గ్రూప్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది ఎవరు? గ్రూపుగా ఒక్కళ్ళు మాట్లాడారా? వాళ్ళందరూ గ్రూపుగా మాట్లాడారు. ఈ వచ్చిన వాళ్ళందరూ గ్రూపు. చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే ఇదే పరిశుద్ధాత్మ రాక గుర్తుగా వాళ్ళందరికీ తీర్పు తీర్చే కాలం దగ్గర పడింది. మీరు ఇంకా నమ్మటం లేదు. ఇంకా మీరు ఈ మోషే, ఈ ధర్మశాస్త్రము, ఈ పండగల్లోనే మీరు ఉంటున్నారు. సో దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకనంటే ఇశ్రాయేలీలు అనగా యూదులు ఎక్కువ అద్భుతాలు చూసి నమ్ముతున్నారు. వాళ్ళు నమ్ముతారు కూడా. వాళ్ళకి ఎప్పుడు అద్భుతాలు అడుగుతూ ఉంటారు. ఈ ఉన్న అద్భుతాలన్నిటికంటే దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ మిరకిల్ అనమాట. ఈజిప్ట్లో చాలా అద్భుతాలు చూశారు కదండి. 10 తెగుళ్ళు కదా. మళ్ళీ తర్వాత అరణ్యంలో ఎన్ని చూశారు, మళ్ళీ కాంక్వెస్ట్ పీరియడ్లు ఎన్ని చూశారు అద్భుతాలు. దేవుడు ఒక ఉద్దేశంతో ఎన్ని జరిపించాడు. ఇది కూడా ఒక ఉద్దేశం. వీళ్ళ గురించి ఆ భాషలో మాట్లాడు. ఎందువల్లనంటే చూడండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 28:11 ప్రాఫెసీ. యెషయా మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి అక్కడ 28:11. నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేత, ఏ నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులు అంటే ఇశ్రాయేలీయులు, యూదులు ఈ జనులతో మాట్లాడినను వారు విననొల్లని వారై. అది పౌలు రాసేటప్పుడు ఇదే కోట్ చేస్తాడు. 1 కొరింథీయులు 14 చాప్టర్ 20-21 వచనాల్లో దీన్ని కోట్ చేస్తాడనమాట. అంటే ఒక ఉద్దేశం కొరకు ఇది మాట్లాడబడింది. ఇది ప్లూరల్, సింగులర్ మాత్రం కాదు. సింగులర్ ఎవరు మాట్లాడతారో తెలుసా? డెవిల్. ఎస్. అందుకని పౌలు భాషతో అంటాడు, భాషలతో అంటాడు. 2 భాషతో అన్నప్పుడు ఇట్ రింగ్స్ టు కన్ఫ్యూజన్. ఇక్కడ ఈ సందర్భన్నిటిలో కూడా ప్లూరలే కానీ సింగులర్ లేదు. సింగులర్ అంటే దేవతలు కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేర్ ఎక్స్టాటిక్ అటరెన్సెస్ అంటారు. ఎక్స్టాటిక్ అటరెన్స్ అంటే పరవశం అయిపోయి మాట్లాడతారు చూసారు ఒక్కొక్కడో సింగులర్లో. దాన్ని పౌలు ఖండిస్తున్నాడు. బీ కేర్ఫుల్. అసలు ఇది దేవుడు ఎలాగ మాట్లాడాడు వీళ్ళతోటి, మీరు ఎట్లాగ మాట్లాడుతున్నారు అని వాళ్ళని నిరుత్సాహపరుస్తూ ఆ 1 కొరింథీ పత్రికలో రాశాడు. 12, 13, 14 అధ్యాయాలు. ఇక ఆ తర్వాత ఆ టాపికే లేదు. రెండోసారి కూడా రాశాడు. గమనించండి, ఇక్కడ ప్లూరల్లో మాట్లాడటం జరిగింది. ఇది మెరకలు మాట్లాడారు. మరి అన్ని భాషలు ఇప్పుడు నేను చెప్పిన గట్టర్ లాంగ్వేజెస్, కాప్టిక్ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్, డయలెక్ట్స్, అరబిక్, అరమైక్, ఇన్ని భాషల్లో వీళ్ళు ఎలా మాట్లాడారు?
అందుకని ఆ రోజు దీన్ని బట్టే 3,000 బాప్తిజం ఎందుకు తీసుకున్నారో తెలుసా? 3,000 మంది ఒట్టిగా తీసుకోలేదు, వాళ్ళు అద్భుతం చూశారు. ఆ అద్భుతం ఏంటంటే ఇది అద్భుతం అన్నమాట. వీళ్ళు గలీలకారా అంటే గలీలు అంటే వాళ్ళు వృత్తి చేత గల్లీ సముద్రం చేపలు పట్టుకునేవారు. మరి పేతురు, అంద్రెయ వీళ్ళందరూ ఎవరు? జబదయి కుమారులు మరి యోహాను, యాకోబు ఎవరు? అఫ్కోర్స్ మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్ అనుకోండి అక్కడ. అయితే వాళ్ళకి చిన్న స్వభావం ఉందండి. వీళ్ళు ఎలా మాట్లాడు? ప్రతివాడు తాను పుట్టిన దేశంతో వీరు మాట్లాడతారు, ప్రతి మనుషుడు తన స్వభాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇది విభ్రాంతి నుండి ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ మెరకలు జరిగింది. మెరకలు అంటే పరిశుద్ధాత్మ రాక జరిగింది. ఇదిగో మీరు ఈ భాషలలో ఏమి మాట్లాడారు? భాషలు మాట్లాడటం ఒక వంతు అండి, ఏం మాట్లాడారు అది ఇంపార్టెంట్. అర్థమైందండి? నువ్వు ఏం మాట్లాడావో అది 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 తెలియాలి. ఇప్పుడు మాట్లాడటం ఒక అద్భుతమే, భాషలో ఏం మాట్లాడో ఇంకా మరీ అద్భుతం. అది కొంతమంది, నేను మళ్ళీ చెప్పాను మీకు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, సింగులర్ మాత్రం కాదు, ఇట్స్ ఓన్లీ ప్లూరల్. ఇంకో సందర్భం ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడ పేతురు ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఆశ్చర్యపోయారు. మన భాషలు వీళ్ళకి ఎలాగొచ్చు అంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా వాళ్ళ భాషే సరిగా రాదు. ఇప్పుడు శ్రీకాకుళం తెలుగును రాజమండ్రి తెలుగు ఒకటేనా? యెరూషలేములో ఉన్న హిబ్రూ అను గలీలో ఉన్న హిబ్రూ ఒకటే. వాళ్ళు మింగేస్తారు వెర్బల్ని. లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది అక్కడ. అందుకని గలీలు గారా ఏ లాంగ్వేజ్ ఎంత మాత్రంగా ఉంది. వీళ్ళు ఎలా ఇన్ని భాషలు ఎలా మాట్లాడారు అంటే వాళ్ళని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాషలతో వారు మాట్లాడినప్పుడు వాళ్ళకు అవి అర్థం అయినయే, అర్థం అవ్వలేదా? ఏమండి, అర్థం కాకపోతే ఏమైనా ఉందా ఇంకా? ఇప్పుడు అవి అర్థం అవ్వలేదు అనుకోండి, వీళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఓ యు ఆర్ బ్యాబ్లింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ హియర్. నో, దే అండర్స్టూడ్ ఇట్. వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక అయ్యా మేము ఏం చేయమంటారు చెప్పండి, మారిపోయారు. ఈ అద్భుతం చూసేసారు వాళ్ళు. ఏంటి అద్భుతం అంటే వీళ్ళ భాషల్లో వాళ్ళు మాట్లాడటం అనేది ఒక అద్భుతము. ఏం మాట్లాడారంటే వాళ్ళకి ఏం తెలుసండి, యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళు. అందుకనే దేవుని గొప్ప కార్యములను వారు వివరించడం మనం చూచున్నామే. ఏది ఎక్కడంటే 11వ వచనం చివరి భాగములో దేవుని మన భాషలతో చూడండి, మన భాషతో కాదు, మన భాషలతో ప్లూరల్, మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వినుచున్నాము. గొప్ప కార్యములు అంటే ఏంటనంటే యేసు ప్రభువే రక్షకుడు కాదు, మోషే ధర్మశాస్త్రం కాదు. ఆ సువార్త వాళ్ళు విన్నారు. అప్పుడు అయ్యలారా ఏం చేయాలంటే అప్పుడు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు, మీరు రక్షించబడతారని సువార్త చెప్పినప్పుడు ఆ రోజు ఎంతమంది మాట్లాడారండి? అక్కడున్న శిష్యులు, అక్కడున్న స్త్రీలు, అక్కడున్న సహోదరులు, ఆయన సహోదరులందరూ వారి భాషలో వీరు మాట్లాడటం వలన ఒక మెరకల్, ఒక అద్భుతము జరిగింది. ఎందుకనంటే వాళ్ళు అప్పటికీ నమ్మకపోతే ఏంటి పనిష్మెంటో తెలుసా వాళ్ళకి? ఏంటి పనిష్మెంటో తెలుసా అంటే వాళ్ళు కానీ అప్పటికి ఆ అద్భుతానికి ఇంకా మారకపోతే. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడు అద్భుతాలే బేస్ అయ్యి నమ్మారు ఎక్కువగాను కదా. ఈజిప్ట్లో చూశారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రంకి వచ్చారు. ప్రభా ఏంటి మోషే ఎందుకు తీసుకొచ్చావు? ప్రభువు మళ్ళీ దాని దారి చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు భోజనం ఏదన్నారు, పైనుంచి కురిపించాడు, తిన్నారు. చాలేదు, మాంసం కావాలన్నారు, అవి కూడా పెట్టాడు. వాళ్ళు ఆక్రమించేటప్పుడు వీళ్ళందరూ ఎలా జయించగలిగే ఉన్న దేవులు వీళ్ళందరూ వాళ్ళని కూడా జయించలేక చేసేసి వీళ్ళందరినీ కూడా నడిపించుకుంటూ వస్తున్నాడు కదా దేవుడు. వీళ్ళందరూ తీసుకొని వస్తున్నాడు. వీళ్ళందరూ అన్ని అద్భుతాలే. ఇక వాళ్ళ జీవితంలో చివరి మెరకలు ఏంటో తెలుసా అండి? ఇదేనండి. ఎందుకనంటే
దీన్ని కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అప్పటికే వినలేదండి, చాలా తక్కువ మంది, 3000 మంది ఎంతోమంది ఉన్నారు. నెక్స్ట్ రాబోయే ఇది సైన్ గిఫ్ట్. ఇది అంటే సైన్ అంటే మెరకల్స్ వేరు, వండర్స్ వేరు, మాత్కార్యాలు అద్భుతాలు వేరు, సూచక్రియలు అంటే ఇది ఒక సూచన నీకు. ఎందుకంటే మీరు కానీ నమ్మకపోతే ఎ సైన్ గిఫ్ట్. రాబోయే పనిష్మెంట్ ఏంటో తెలుసా? యెరూషలేము పడగొట్టబడుతుంది. అది పనిష్మెంట్. వీళ్ళకి తెలియలా. అందుకనే టైటస్ AD 70లో ప్రభు వెళ్ళిన తర్వాత దగ్గర ఒక 40 సంవత్సరాలకి ఏం చేశాడు తెలుసా? యెరూషలేముని రాయి మీద రాయి లేకుండా యేసు ప్రభు వారు చూపించారంటే వీళ్ళందరూ చూసి అంత బాగా కట్టాడో కట్టడం అని. ఆయన ఏ రోజు 40 ఏళ్ళు పైన పెట్టింది ఇది. నువ్వు 3 రోజుల్లో పడగొడతానన్నావు, లేపుతానంటున్నావు, ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడవైతే నువ్వు ఎలా మాట్లాడవు? ఇది పడగొట్టమని అనవు నువ్వు. ప్రభు ఏం చెప్పాడు అంటే, నేను దేహం అంటే దేవాలయం గురించి ఆయన చెబుతున్నాడు. తను మీరు నన్ను సిలువ వేస్తారు, నేను 3 దినాల్లో తిరిగి లేస్తాననే భావనతో ఆయన చెబుతూ ఉంటే, వీళ్ళు భౌతికంగా ఇది ఎలా పడగొడతాడు, ఎవరు పడగొడతాడు, ఇన్ని సంవత్సరాలు కట్టారు అంటే పడగొట్టేశాడు. ఎవరు? టైటస్ 70లో వచ్చాడు. రాయి మీద రాయి లేకుండా అని ప్రభు అన్నాడు కదండి. అది కరెక్ట్గా నెరవేరుతుంది. యేసు ప్రభు ఏం చెప్పాడు అది నెరవేరుతుంది. ఎందుకు తెలుసా? వాళ్ళే ఈదులను అసలు నమ్మకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడంటే బంగారం దాచి పెడతారేమో. ఈ రాళ్లల్లో రాజులు పెట్టేవాళ్ళు తెలుసా మీకు? బొబ్బిలి కోటలో ఉన్నాయి బంగారాలు, లోపల ఉంటాయి, మనకు తెలియవు. గుప్త నిధులు అంటారు. మీకు అర్థమవుతుందా? అందుకని వీళ్ళు ఏం చేశారు? రాయి మీద రాయి తీసి పడేసేసారు అనమాట. ఏమో ఒక రాయి మీద మధ్యం కాదు, వీళ్ళు ఎలా అంటే రాయిలు కూడా పెడతారు, రాళ్ళు కూడా సెత్త కొడిచారు. అదండి వాళ్ళ పరిస్థితి. దేవుడు దీన్ని, ఈ అద్భుతాన్ని చూసి మీరు మారకపోతే లాస్ట్ మళ్ళీ జరగదండి. ఇది మరలా ఎర్ర సముద్రం మరలా పాయలవదో. ఒకసారే ఇది, ఒకసారే మరలా మీకు శిక్ష తప్పదో, జరిగిపోయింది. అసలు విషయం తెలియకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నువ్వు మాట్లాడు సహోదరుడా, నువ్వు మాట్లాడు. ఏంటి మాట్లాడతాడు? వాళ్ళకి అన్ని భాషల్లో ఏమైందంటే సువార్త అందింది. గుర్తుపెట్టుకోండి, ఏమందిందండి? ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయండి? సుమారు 6000 పైనే ఉన్నాయి. మన దేశంలోనే ఉన్నాయి, 1700 దాకా ఉన్నాయని లెక్క చెప్పారు. మరి ఇప్పుడు యేసు ప్రభువారి సువార్త అన్ని భాషల్లో ప్రకటించబడుతుందా లేదా? ఇప్పుడు చెప్పండి. హిబ్రూ కాకుండా ఉన్నాయని అన్ని భాషలు లెక్కే. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ఒక్క ఖండంలోనైనా ట్రైబల్స్ మధ్య కానీ, హిల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ, ముఖ్యంగా మన నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న 7 స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ మొత్తానికి బైబిల్ వాళ్ళ యొక్క డైలెక్ట్స్లోనికి సువార్త ప్రకటన చేయబడాలనే ఉద్దేశంతో లింగ్విస్టిక్స్ అక్కడికి వెళ్ళిపోయి 15-20 సంవత్సరాలు శ్రమపడి ఆ లాంగ్వేజ్ అనగా వాళ్ళ యొక్క ఫొనటిక్స్ని, వాళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని వాళ్ళు క్యాచ్ చేసి దానిని ఇంగ్లీషు లెటర్ అంటే ట్రాన్స్లిటరేషన్ చేసేసారనమాట. అదే అన్య భాషలో సువార్త ప్రకటించబడటం. సువార్త వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా చర్చిలో కూర్చొని మాట్లాడుతుంటున్నావు. ఏం మాట్లాడతావు నువ్వు? వీళ్ళు ఆల్రెడీ లాంగ్వేజెస్ వెళ్ళిపోయింది. ఎక్కడికి? భూతర్కి వెళ్ళిపోయినాయి. యువర్ వేస్టింగ్ యువర్ టైము. ఇక్కడ బూదిగంతాల వరకు అంతా కూడా ఈ సువార్త వెళ్ళటమే ముఖ్యం. మీరు నమ్మకపోతే పనిష్మెంట్ ఇది మీకు. మీరు నమ్మకపోతే హెల్లో, నరకం. మీరు రక్షించబడకపోతే. అయితే ఏ భాష? తెలుగులో వచ్చిందా మనకి? మన హిబ్రూ వచ్చండి మనందరికీ. పోనీ ఎవరికన్నా లాటిన్ వచ్చా?
అవి మనకెందుకు? ఇప్పుడు మనకు తెలుగులో దేవుడు ఇచ్చాడు, తెలుగులో చదువుకుంటాం, మనం తెలుగులో ప్రీచ్ చేసు. ఇది అన్ని భాష కాదా? తమిళ్ మనకెందుకు? వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. కన్నడ మనకెందుకు? వాళ్ళు మాట్లాడుకుంటారు. లాటిన్ మనకెందుకు? మ్యాండరిన్ మనకెందుకు? కాప్టిక్ లాంగ్వేజ్ లాటిన్ మనకెందుకు? జర్మన్ మనకెందుకు? డచ్ మనకెందుకు? స్వహాలి ఎందుకు? ఎనీ టైం లాంగ్వేజెస్ అన్నిట్లో సువార్త వెళ్ళిపోయిందిగా. అదే అన్ని భాషల్లో సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ప్రపంచమంతటా కూడా సువార్త జరుగుతుంది. ఏ భాషల్లోనండి? హీబ్రూ కాకుండా భాష అన్నింటిలో సువార్త పర్పస్ సర్వ్ అవుతుంది కదా. అది నువ్వు మాట్లాడేది మాత్రం కాదండి. నో సింగులర్, నో సింగులర్. డోంట్ బి డిసీవ్డ్. యూ స్టడీ ద వర్డ్, ప్రీచ్ ద గాస్పెల్. అది పక్కన పెట్టేసేసి నాకేదో ఇది ఉందని చెప్పటం కాదు, కానీ అది కాదు ప్రభు చెప్పింది. అందువల్లనే ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ భాషలో మాట్లాడారు కనుక అప్పుడు అయ్యలారా ఏం చేయాలంటే వెంటనే వాళ్ళు 3,000 మంది బాప్తిస్మం పొందారు. అప్పుడు సంఘముగా ఏర్పాటు చేయబడింది. అది సో ఇది అద్భుతమా? అద్భుతం కాదా? అద్భుతమే. ఎందుకనంటే వాళ్ళకేమో లాంగ్వేజ్ రావు, అయితే వాళ్ళు మాట్లాడేదంతా వీళ్ళు ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు అర్థం చేసుకోవడం ఇంకా అద్భుతం. అది మరి అది కాదు అద్భుతము. ప్రతివాడు తన తన స్వభాషతో మాట్లాడటం, వారు మాట్లాడటం మేము వినుచున్నామే. ప్రతివాడు అంటే వీళ్ళు ఉన్న వాళ్ళందరూ తాను పుట్టిన ఆ దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే అని ఒక గొప్ప అద్భుతం జరిగిపోయింది అక్కడ. అదే సువార్త వాళ్ళకి ప్రకటించబడింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే గాస్పల్ వాజ్ ప్రీచ్డ్ టు జూయిష్ పీపుల్. భాషలు కాదని గాస్పల్ అయిపోయింది అక్కడ. అర్థమవుతుందా? దాన్ని వాళ్ళు నమ్మి రక్షించబడ్డారు, బాప్తిస్మము పొందారన్నమాట. అది అక్కడ జరిగింది. ఇక నుంచి ఆ భాషలు కాదు, ఈ భాషల్లో ఇక తర్జుమాలు వెళ్ళిపోయినాయి. ప్రపంచం అంతటా కూడా వెళ్ళిపోయి అన్నమాట. వెళ్ళిపోయి ఏంటంటే మెసేజ్ అందాలి, వాళ్ళకి సువార్త అందాలి. అయితే అపవాది వీళ్ళని కన్ఫ్యూజ్ చేసేసేసి నువ్వేదో మాట్లాడు. దీన్ని ఎలా చేశారంటే నీకు స్పిరిచువల్గా ఆత్మీయంగా నీవు గొప్ప అని చెప్పు. అక్కడ ఆత్మీయత కాదు, అక్కడ ఈజ్ అ మిరకిల్, ఈజ్ అ సైన్. అందువల్లనే పౌలు కొరింథీయులకు రాస్తూ చాలా స్ట్రగుల్ అయ్యాడు వాళ్ళకి అర్థం చేయించడానికి. ఇక చెప్పే భాషలు నిలిచిపోతాయి నాయన, ఇదిగో అసలు లాంగ్వేజ్లో మీరు చెప్పండి సువార్త అని ఆయన చెప్పాడు. కనుక అద్భుతం ఏంటో తెలుసా అండి? మిరకిల్ ఏంటో తెలుసానండి? సువార్త అన్య భాషలలో, ప్రపంచంలో అన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఎక్కువగా బైబిల్ తర్జుమా చేయబడి, బైబిల్ ఎక్కువగా ప్రింట్ చేయబడి, ఎక్కువగా భాషల్లోనికి. మరి అద్భుతం కాదా అది? ఎంత కష్టమో తెలుసా అండి అది? నువ్వు కుకీ దగ్గర అంటే మణిపూర్ వెళ్ళిపోయి కుకీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి కుకీ ప్రాంతంలో నీవు ఉండి వాళ్ళు మాట్లాడే భాషను మాట్లాడాలి. కుకీ భాషలో ఇదామేం అంటారు. ఇదామేం అంటే హౌ ఆర్ యూ అంటారు. ఇదామేం అనగల ఆ ఇదామేమిన ఐటిడి అన్నీ కూడా ఇంగ్లీష్లో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేసి రాసుకుంటా వచ్చేసి కొన్ని సంవత్సరాలు ఉంటే కానీ వాళ్ళ చేతి బైబిల్. మీరు వాళ్ళ బైబిల్ చూడండి, ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ బైబిల్ అంతా ఇంగ్లీష్ లెటర్స్తోనే ఉంటాయి, కానీ వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. వాళ్ళు వాడింది లిపి ఏంటనంటే ఇంగ్లీష్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఫొనెటిక్సే తప్ప, మాట్లాడటమే తప్ప వాళ్ళకి లేదు. మనకు స్క్రిప్ట్ ఉంది, తమిళ్కి ఉంది, కన్నడకు ఉంది, వాళ్ళకి లేదు. సో అట్లా కొండ ప్రాంతం, కొయ్య ప్రాంతం అందరిలోకి వెళ్ళిపోయి అక్కడ సువార్తను ప్రకటన చేశారు. అది ఆ మిరకిల్, అది అద్భుతం అన్నమాట. నువ్వు చర్చిలో కూర్చొని మాట్లాడటం కాదు. నోవేర్ ఇట్స్ రిటన్ లైక్ దాట్. ఏంటనంటే నువ్వు బయటికి వెళ్ళి సువార్తను
ప్రకటన చేయాలి. అది ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే అద్భుతం. అది ఏంటంటే అది అద్భుతం. కాబట్టే వాళ్ళు 3000 మంది ముందుకు వచ్చారు. పేతురు ప్రసంగం చేశాడు, చాలా విషయాలు అని చెప్పాడు. అవన్నీ మనం వరుస బై వరుస వెళ్తే కొద్ది టైం పడుతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే మనం ఒక అవగాహనలోకి రావాలి. ఏంటనంటే సువార్త ప్రకటించడమే ఆ భాషల్లో వాళ్ళకి బోధించారు. అది మెరకల్ ఎందుకైందనంటే ఆ భాషలు రాని వాళ్ళు వీళ్ళు యూదులే వీళ్ళు గలిలీయులు, వీళ్ళు వారి భాషలో మాట్లాడే అద్భుతం వాళ్ళకి అర్థమైంది కనుకనే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అది అమెరికాలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ ఎవరో ఏదో భాషల్లో మాట్లాడుతుంటే పాస్టర్ గారు ఆ టేప్ రికార్డు తీసుకెళ్ళి ఆ మాట్లాడే దగ్గర పెట్టాడట. అంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు కదండి, వాళ్ళు మాట్లాడగానే దాన్ని రికార్డ్ చేసేసి అలాగే ఒక లింగ్విస్టిక్స్ దగ్గర తీసుకుపోయారు. లింగ్విస్టిక్స్ అంటే ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ ఏంటంటే అది ఏ భాషకి చెందింది అని చెప్తారనమాట. అది లాటినా, లేకపోతే అది డచ్చా, లేకపోతే అది ఫ్రెంచా, లేకపోతే సొహాలియా, లేకపోతే ఏమిటి డయలియా అని చెప్తారనమాట వాళ్ళు. అప్పుడు అతను మాట్లాడేసరికి అది టేపు ఆన్ చేసి ఆ లింగ్విస్టిక్కి తీసుకెళ్ళిపోతే ప్రపంచంలో నాకు ఇలాంటి భాష ఎక్కడ నాకు తెలియదు అన్నాడు. ఐ డోంట్ నో అబౌట్ దిస్ లాంగ్వేజ్. నీకు తెలుగే సరిగా రాదు, బాధపడకుండా అంటున్నానని. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదవాలి తెలుసా? అర్థం చేసుకొని ఇంగ్లీష్ అయినా తెలుగు అయినాను దేవుడు మనకు మంచిగా ఇస్తే దాన్ని పక్కన పెట్టేసేసి ఏంటేంటో ఆలోచన చేస్తుంటాం ఎంతవరకు కరెక్ట్ కదా? యూ హ్యావ్ టు స్పీక్ గాస్పల్. అది మెయిన్. టంగ్ అని అంటే ఏంటంటే అందువల్ల ఏంటంటే మూల భాషలో కూడా గ్లొస్సా అని అంటే రియల్ టంగ్స్ అవి, నాట్ బ్యాబ్లింగ్స్, నాట్ దట్ జస్ట్ యూ స్పెల్ అవుట్ కాదు. అది ఇట్స్ రియల్ లాంగ్వేజెస్, స్పోకెన్ లాంగ్వేజెస్, ఎగ్జిస్టింగ్ లాంగ్వేజెస్. అప్పుడు కూడా ఎగ్జిస్టింగ్, ఆ ప్రస్తుతం మాట్లాడే భాషల్లో ఆ దాంట్లో వీళ్ళు అది అద్భుతం అన్నమాట. ఏదో మాట్లాడితే అద్భుతం కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడారు కనుక ఇప్పుడు నువ్వు అర్థమయ్యేలాగా క్లియర్గా తేట తెల్లంగా సువార్త చెప్పాలి. అది ప్రజలకు నువ్వు చేయవలసింది ఏంటంటే ఏదో బైబిల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఏంటి బాబు కాబోనాయన నువ్వేం మాట్లాడదు, నాకేం అర్థం అవట్లేదు. లేదు, యూ హ్యావ్ టు స్పీక్ వెరీ క్లియర్లీ, బోల్డ్లీ, ధైర్యంగా నీకు తెలిసిన సువార్తను ప్రజలకి చెప్పడం ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. అనేకులు ఆ సువార్త విని దేవుని ఆ సువార్త వాళ్ళని పట్టుకుంటుంది, ఆ వాక్యాలే వాళ్ళని పట్టుకుంటాయి. అయితే వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారు. జ్ఞానాన్ని ఏమో వాళ్ళు గ్రీకులు చూస్తే యూదులేమో అద్భుతాలు చూస్తున్నారు. చూసారా? కనుక ఆ రీతిగా మనకి పరిపూర్ణమైన జ్ఞానము దేవుని వాక్య మాటలు కనుక దయచేసి మీరు గమనించి ఆ రీతిగా మీరు అర్థం చేసుకొని మంచి సువార్త పరిచారకులు కావాలని, సువార్తను క్లియర్గా, ధైర్యంగా, బోల్డ్గా మీరు చెప్పాలని నేను ఆశిస్తూ మరి ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.